మంజు వారియర్ 46 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ ఐకాన్. తన జీవితంలో సానుకూలతలు, కష్టసాధనతో సూపర్ స్టార్గా ఎదిగిన కథ. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హీరోయిన్ మంజు వారియర్ పేరు వినగానే యవ్వనం, అందం, ఫిట్నెస్ మరియు అభినయం గుర్తుకొస్తాయి. 46 ఏళ్ల వయసులో కూడా ఆమె కుర్ర హీరోయిన్లతో పోటీగా ఉంటూ సినిమాల్లో వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది. ఆమె ప్రతిభ, వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం మరియు సమాజంలో ఆమె కీర్తిని గురించి తెలుసుకుంటే మనకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. ఈ మొత్తం వీడియోలో ఆమె గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మంజు వారియర్ ప్రాథమిక జీవితం మరియు బాల్యం. మంజు వారియర్ 1978 సెప్టెంబర్ 10న కేరళ రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి టీవీ మాధవన్ నాయర్, తల్లి గిరిజ. మంజు తల్లి గిరిజ ఒక ఇంటి మహిళ కాగా ఆమె తండ్రి రిటైర్డ్ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి విద్యారంగంలో చురుకైన మంజు కళల్లో కూడా ఆసక్తి కనబరిచేది. మంజు కేరళలోని చౌనియా ప్రాంతంలో తన చదువును పూర్తి చేసింది. ఆమె స్కూల్ యూత్ ఫెస్టివల్స్ వేదికలలో 6వ తరగతిలో తను చూపించిన ప్రతిభను గుర్తించిన వారు ఆమెకు ప్రత్యేక అవార్డులు అందజేశారు. భరతనాట్యంలో తన ప్రతిభను కనబరుస్తూ సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి నేషనల్ టాలెంట్ సెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కాలర్షిప్ పొందడం ఆమె తొలి విజయాలలో ఒకటి. సినిమాలోకి అడుగులు. 1995లో కేరళ చలనచిత్ర పరిశ్రమలో ఆమెకు ప్రస్థానం ప్రారంభమైంది. 17 ఏళ్ల వయసులోనే మంజు తన తొలి సినిమా సాక్ష్యం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ మంజు నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత సల్లాపం అనే సినిమా ద్వారా ఆమె కథానాయికగా తొలి అడుగులు వేసింది. ఇందులో ఆమెతో కలిసి నటించిన దిలీప్ కుమార్ ఆమె భవిష్యత్తులో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు. విజయాలు, ప్రశంసలు, పెళ్లి. 1995 నుండి 1999 వరకు మంజు వరుసగా విజయాలు సాధించింది. మలయాళం చిత్ర పరిశ్రమలో ఆమెకు లేడీ సూపర్ స్టార్గా పేరొచ్చింది. ఆమె చేసిన కొన్ని ముఖ్యమైన సినిమాలు. సల్లపం. ఇందులో ఆమె దిలీప్తో కలిసి నటించింది. ఈ సినిమా ఆమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆర్ఎన్ తంపురన్. ఇందులో ఆమె మోహన్ లాల్తో కలిసి నటించి తన సినిమా ప్రస్థానంపై మరింత నిలబడ్డారు. 1999లో 20 ఏళ్ల వయసులోనే మంజు తన సహనటుడు దిలీప్ కుమార్ను వివాహం చేసుకుంది. ఈ వివాహం కేరళలో పెద్ద సంచలనంగా మారింది. ఈ జంటకు ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు మీనాక్షి. అయితే 2014లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇది కేరళ చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. వివాహం తర్వాత కొన్నేళ్ల పాటు మంజు సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితం గడిపింది. అయితే దాదాపు 15 సంవత్సరాల తర్వాత 2014లో మంజు తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఆమె మొదటి సినిమా హౌ ఓల్డ్ ఆర్ యూ ద్వారా ప్రేక్షకుల ముందు మరోసారి కనిపించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించకపోయినా మంజు నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. మంజు వారియర్ తాజా ప్రాజెక్టులు. మంజు వారియర్ తన 2వ ఇన్నింగ్స్లో మళ్ళీ అగ్ర కథానాయికగా నిలబడింది. ప్రస్తుతం ఆమె మలయాళం, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ తన ఫిట్నెస్తో కొత్త తరం హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. మంజు వారియర్ యొక్క ఫిట్నెస్ రహస్యం. మంజు వారియర్ తన 40వ దశకంలో కూడా ఎంతో యవ్వనంగా, ఫిట్గా కనిపించడం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలనిపిస్తుందా? మంజు తన ఆరోగ్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తుందో ఆమె రీఎంట్రీకి ముందు ఎంత కష్టపడి తనను మళ్ళీ కుదుర్చుకుందో చెప్పుకోవచ్చు. యోగా, ఎక్సర్సైజ్ మరియు పరిపూర్ణ డైట్ ఆమె ఆరోగ్య రహస్యాలు. ఆమె నిత్యము యోగా చేస్తుంది. దీనివల్ల శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ఆరోగ్యకరమైన పదార్థాలు మాత్రమే తీసుకోవడం ఆమెకి ఎప్పుడూ అలవాటు. ఆమె స్త్రీలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ఫిట్నెస్ అంటే కేవలం శరీరాకృతే కాకుండా మనసుకు ఆరోగ్యం కావాలని చెప్తుంది. సోషల్ మీడియాలో మంజు వారియర్. మంజు వారియర్ తన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం
ఆమె తన స్కూల్ డేస్ పిక్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ఆ ఫోటో తెగ వైరల్ అయ్యింది. అప్పట్లో వచ్చిన భరతనాట్య అవార్డుకు సంబంధించిన పత్రిక కథనం కూడా ఆమె షేర్ చేసింది. ఈ ఫోటోలోని మంజు స్మార్ట్ విద్యార్థినిగా కనిపిస్తూ ఫ్యాన్స్ను అక్కరించి పడింది. మంజు సినిమాల్లో చేసిన కొన్ని పాత్ర పోషణ ప్రేక్షకులకు ఓ ప్రేరణగా మారాయి. ఆమె నటించిన ఆరం తంపురన్, కన్నెర్తోం, సల్లప్పం వంటి సినిమాలు ఇప్పటికీ మలయాళం సినీ పరిశ్రమలో క్లాసిక్ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. మంజు తన నటనతో మాత్రమే కాకుండా తన వ్యక్తిత్వం, ధైర్యంతో కూడా ఎంతోమంది యువతకు ఆదర్శం అయ్యింది. మంజు వారియర్ వ్యక్తిత్వం ఓ స్ఫూర్తి. మంజు వారియర్ జీవిత ప్రయాణం మనకు ఎన్నో బుద్ధులు నేర్పిస్తుంది. ఆమె తాను ఎదుర్కొన్న కష్టాలను సానుకూలంగా స్వీకరించి తన నటనా జీవితాన్ని మళ్ళీ ప్రారంభించింది. దాదాపు 18 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె రీఎంట్రీలో కూడా తన ఫిట్నెస్, ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మంజు చెప్పినట్టు జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదిరించి నిలబడాలి. ఆమె జీవిత పాఠం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. మంజు వారియర్తో ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్. మీడియా ఇంటర్వ్యూలో మంజు వారియర్ తన కెరీర్ గురించి, వ్యక్తిగత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మంజు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు. నా ఫిట్నెస్ రహస్యం యోగా, డైట్ అని చెప్పిన మంజు ఆరోగ్యంపై ఎంత ఆసక్తి కనబరుస్తుందో తెలుస్తుంది. పరాజయాలను ఎదుర్కోవడమే విజయం అంటూ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమించడం ఎంతో ముఖ్యమైనది అని చెప్పింది. ప్రతి స్త్రీ తన ఆత్మవిశ్వాసం కాపాడుకోవాలి అని చెప్పిన మంజు స్త్రీలకు ప్రేరణగా నిలుస్తుంది. మంజు వారియర్పై అభిమానుల అభిప్రాయాలు. మంజు వారియర్ అభిమానులకు ఆమె ఫిట్నెస్, యవ్వనంతో పాటు ఆమె సానుకూల వ్యక్తిత్వం, కష్టసాధన అనేవి కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి. మంజు వారియర్ జీవిత ప్రస్థానం ఓ ప్రేరణా స్ఫూర్తి, ప్రత్యేకంగా స్త్రీల కోసం. ఆమె చూపించిన ధైర్యం, కష్టాలను సానుకూలంగా స్వీకరించడం అనేది ఎంతో స్ఫూర్తిదాయకం. మరిన్ని వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.